హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం బెస్ట్ ఏఐ టూల్స్ కొన్ని తెలుసుకోబోతున్నాం. సో ఇవేంటంటే గూగుల్ మన నుంచి అయితే హైడ్ చేసిందా అనే విధంగా ఉంటాయి. సో ఏఐలో ఇవి గోల్డ్ లాంటివి అనమాట. సో గోల్డ్ ఎంత విలువైందో ఇవి కూడా మనకంత విలువైన వాటిగా అయితే అనిపిస్తాయి. సో ఆ ఏఐ టూల్స్ ఏంటి అని చెప్పి ప్రజెంట్ మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఈ యాప్ ఏంటంటే రన్వే ఎంఎల్ అనమాట. సో ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఇది ఇమేజ్ జనరేషన్ కోసం, వీడియో జనరేషన్ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో చూస్తే మనకి ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏఐతోనైతే జనరేట్ చేయవచ్చు. మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ ప్రాంప్ట్ ద్వారా మనకి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన టెక్స్ట్ టు వీడియో అయితే జనరేట్ చేసి పెడుతుందన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటుంది, స్టూడియో ఉంటుంది. సో డిఫరెంట్ కంపెనీస్కు యూజ్ అయ్యే విధంగా కూడా దీంట్లో మనం వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలా చాలా స్టన్నింగ్ వీడియోస్ అయితే చేయవచ్చు. సో దీనిలో జనరేషన్ 4 సంబంధించిన ఈ వీడియో జనరేషన్ ఉంది. సో దీని ద్వారా బెటర్ క్వాలిటీ ఉండే ఈ వీడియో జనరేషన్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఇంకా డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. సో ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసి కూడా మనం వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వీడియో చేయవచ్చు, ఏ కార్టూన్ వీడియో చేయవచ్చు. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం దీంతో అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇవి చాలా రియలిస్టిక్గా హై క్వాలిటీతో ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మనం అయితే జనరేట్ చేయవచ్చు. సో దీన్ని గూగుల్ హైడ్ చేసిందా మన నుండి అన్నట్టుగా మనకు స్టన్నింగ్ వీడియోస్ని అయితే దీంతో జనరేట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ చూసుకుంటే దీని పేరు కోమో ఏఐ. సో మనం చాలా సెర్చ్ ఇంజిన్ చూస్తుంటాం ఇప్పటిదాకా. గూగుల్ చూస్తుంటాం, లేదంటే బింగ్స్ చూస్తుంటాం, లేదంటే ఇంకా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్ చూస్తుంటాం. బట్ ఇదేంటంటే ఏఐతో ఉన్న సెర్చ్ ఇంజిన్ అనమాట. అంటే ఏఐ ద్వారా మనం ఏదైనా కానీ సెర్చ్ చేయవచ్చు, వెబ్సైట్ చేయవచ్చు, పర్సనల్ సంబంధించిన డీటెయిల్స్ సెర్చ్ చేయవచ్చు. ఇలాంటి డిఫరెంట్ సెర్చెస్ అన్నీ కూడా ఏఐ ద్వారా చేయడానికి ఇది ఏఐ సెర్చ్ ఇంజిన్ అనమాట. నార్మల్గా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూస్తుంటాం, బట్ ఏఐతో సెర్చ్ ఇంజిన్ కావాలనుకుంటే ఈ కోమో ఏఐని అయితే ట్రై చేయవచ్చు. సో దీంట్లో మనకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఏఐతో లింకప్ అయి ఉన్న రిజల్ట్స్ని అయితే చూపిస్తుంది. సో ఇప్పటిదాకా మనకు ఏఐ సెర్చ్ ఇంజిన్ అయితే అనేది వేరే ఏది లేదు. నార్మల్ సెర్చ్ ఇంజిన్స్ని మనం వాడుతుంటాము. అయితే కొన్ని బ్రౌజర్స్లో ఏఐతో లింకప్ అయి ఉన్న సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఫుల్ ప్లెడ్జ్ ఏఐ సెర్చ్ ఇంజిన్ అనమాట. సో దీని ద్వారా మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే పొందొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో ఇది కూడా గూగుల్ మన నుంచి హైడ్ చేసిందన్న విధంగా దీనిలో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సౌండ్రా అనమాట. సో నార్మల్గా కంటెంట్ క్రియేటర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ వీడియోస్కి మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తుంటారు. సో ఈ మ్యూజిక్ కావాలనుకుంటే వాళ్ళు కొన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, లేదంటే యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మ్యూజిక్స్ తీసుకొని అయితే యూజ్ చేసుకుంటారు. సో వాటికి కొన్నిసార్లు మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకు కాపీరైట్ స్ట్రైక్ లేకుండా మనం ఏఐతో వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఈ సౌండ్రా అనే వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో మనము డిఫరెంట్ ఆడియోస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో ఇవి ఎలాంటి కాపీరైట్ అయితే ఉండమన్నమాట. సో అవన్నీ కూడా ఏఐతో చేయవచ్చు. సో నార్మల్గా మనము ఈ మ్యూజిక్ జనరేషన్ చేయడం వేరు, ఏఐతో మ్యూజిక్ జనరేషన్ చేయడం వేరు. సో ఇలా మనకు కస్టమైజ్గా మనం ట్రాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ మ్యూజిక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ నుంచి వోకల్ తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ మూడ్స్కి సంబంధించిన ఏఐ పవర్డ్ కస్టమైజేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఈ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనము ఈ మ్యూజిక్ని జనరేషన్ చేసుకొని మన వీడియోస్కి అయితే యాడ్ చేయవచ్చు. సో దీని ద్వారా జనరేట్ చేసిన వీడియో ఏఐతో ఉంటుంది కాబట్టి ఇది ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఉండవన్నమాట. సో ఇలా మనము ఈ మ్యూజిక్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలామందికి అయితే తెలియదు, ఎందుకంటే ఇది కూడా మనకి ఇప్పటిదాకా హైడ్ అయిందా అన్న విధంగానైతే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే జెనీ ఏఐ అనమాట. సో ఇది ఏంటంటే చాలామంది రీసెర్చర్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ని కానీ, లేదంటే ఇంకేమైనా ఆర్టికల్స్ కానీ సమ్మరైజ్ చేసి వాళ్ళు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారన్నమాట, తెలుసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనకు 14 days ఫ్రీ వర్షన్, ట్రయల్ వర్షన్ ఉంటుంది. తర్వాత మనకు పెయిడ్ వర్షన్ ఉంటుంది. కానీ ప్రతి ఆర్టికల్ని, ప్రతి వెబ్ పేజ్ని, లేదంటే ప్రతి కంటెంట్ దేంట్లో ఉంటుందో ప్రతి దాన్ని కూడా ఇది సమ్మరైజ్ చేస్తుంది. సో ఇలా మనకు దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆక్స్ఫర్డ్ సంబంధించిన యూనివర్సిటీ కూడా దీనికి అయితే అవార్డు ఇచ్చింది. సో ఇలాంటి ఫీచర్స్ దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఈ ఆర్టికల్స్ని సమ్మరైజ్ చేసి నేర్చుకుంటారో, ఎవరైతే పిహెచ్డీలు కానీ ఇలాంటివి చేస్తారో సో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు luca.com. సో ఇదేంటంటే మనకు బ్యూటిఫుల్ డిజైన్స్ని, లేదంటే లోగోస్ని, బ్రాండ్ కిట్స్ని ప్రమోట్ చేస్తుంది, లేదంటే క్రియేట్ చేస్తుంది.
సో చాలామంది ఏంటంటే మనం కొంతమంది బ్రాండ్ కిట్స్ని క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే ఏదైనా బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ని క్రియేట్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొంతమంది బ్రాండ్ క్రియేటివిటీ చేస్తుంటారు. బ్రాండ్ కిట్స్ని క్రియేట్ చేసి వాళ్ళు మర్చెండైజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇదే కాకుండా దీనిలో లోగో మేకర్ ఉంటుంది. అంటే మనం లోగోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అవి కూడా మనకు వితిన్ మినిట్స్లో చేయవచ్చు. స్టన్నింగ్ లోగోలు ఉంటాయి. సో ఆ లోగోస్ కూడా మార్కెట్ సంబంధించినవి కానీ, బిజినెస్ కానీ, డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన లోగోస్ని అయితే మనం ఫ్రీగా చేయవచ్చు. సో లోగో డిజైన్ చేయవచ్చు. లోగో ఫైల్స్ దీనిలో ఉంటాయి. బ్రాండ్ కిట్స్ ఉంటాయి. సోషల్ మీడియా టెంప్లెట్స్ ఉంటాయి. బిజినెస్ కార్డ్ డిజైన్స్ ఉంటాయి. బ్రాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, లేదంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటారో, లేదంటే మర్చెండైజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వెబ్సైట్ వచ్చేసి. సో దీంట్లో ఈజీగా మనం ఈ మర్చెండైజ్ చేయవచ్చు, లేదంటే ఈ బ్రాండ్ కిట్స్ని అయితే క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే దీని పేరు నేమ్లిక్స్ అనమాట. సో చాలామంది కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో వాళ్ళకి ఆ బిజినెస్కి ఏ నేమ్ పెడితే బాగుంటుంది అనేది కొన్నిసార్లు అయితే వాళ్ళు కన్ఫ్యూజన్కి లోనవుతుంటారు. సో అలాంటప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా బిజినెస్ నేమ్ని ఇది క్రియేట్ చేస్తుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనమాట. సో దీనిలో మనం ఏమైనా కీవర్డ్స్ ఇస్తే చాలు, ఆ కీవర్డ్స్తో మనకి ఇది ఈ బిజినెస్ నేమ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇలా మనకు దీంట్లో ఈ బిజినెస్ నేమ్ ఐడియాస్ ఉంటాయి, డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ సజెషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ఏదైనా బిజినెస్ నేమ్ని చూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా బ్రాండ్ నేమ్ని కూడా ఇది చూజ్ చేస్తుంది. అది కూడా స్ట్రైకింగ్గా ఉండే విధంగా, ఈజీగా ఉండే విధంగా ఇదైతే బిజినెస్ నేమ్స్ని అయితే సజెస్ట్ చేస్తుందన్నమాట. సో ఇలా దీనిలో ఈ బిజినెస్ నేమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టాక్ ఇమేజ్ ఏ అనమాట. ఎవరైతే ఫోటోషాప్ చేస్తారో, లేదంటే డిజైన్ చేస్తారో, లేదంటే ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఈ స్టాక్ ఇమేజెస్ కానీ, స్టాక్ ఫుటేజ్ కానీ ఒక్కోసారి అయితే యూజ్ అవుతుంది. అయితే నార్మల్గా మనకు కొన్ని స్టాక్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో దొరుకుతాయి. కానీ ఈ వెబ్సైట్ ఏంటంటే ఏఐతో కూడిన స్టాక్ ఇమేజెస్ని అయితే ఇది మనకు సజెస్ట్ చేస్తుంది. మనకు దీనిలో జనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు సంబంధించినవి, లోగోలకు సంబంధించినవి, ఫోటో స్టాక్స్ కానీ, టిక్టాక్ వీడియోస్ సంబంధించినవి కానీ, వాల్పేపర్స్ కానీ, ఇల్లస్ట్రేషన్స్ కానీ, లేదంటే అవతార్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం దీంతో అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్లో ఉండే మనకు దీంట్లో ఈ పోస్టులు అయితే జనరేట్ చేయవచ్చు, వాటిని క్రియేట్ చేయవచ్చు, వాటిని ఆర్గనైజ్ కూడా చేయవచ్చు. సో దీనిలో ఇదే కాకుండా లోగోస్ క్రియేట్ చేయవచ్చు, స్టాక్ ఫొటోస్ క్రియేట్ చేయవచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు క్రియేట్ చేయవచ్చు, రీల్స్ కానీ, టిక్టాక్ వీడియోస్ కూడా క్రియేట్ చేయవచ్చు. సో దీనిలో చాలా స్టాక్ ఫుటేజ్ ఉంటుంది. వాటితో అయితే మనం ఇవంతా డిజైన్ అయితే చేసి మనం యూజ్ అయితే చేసి పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పేపర్ కప్ అనమాట. సో ఇదేంటంటే టెక్స్ట్ టు స్పీచ్ వెబ్సైట్ అనమాట. అంటే మనము ఎలాంటి వీడియోస్నైనా, ఏ కంటెంట్నైనా మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి అయితే దాన్ని డబ్ చేయవచ్చు. సో ఇలా దాన్ని డబ్బింగ్ అయితే చేయవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ మన వీడియో ఇప్పుడు నేను మాట్లాడేది తెలుగులో ఉందనుకోండి. సో దీన్ని మీరు మలయాళంకో తమిళ్కో మార్చాలనుకుంటే ఆ వీడియో లింక్ని కానీ, వీడియోని కానీ పూర్తిగా మనము ఈ వెబ్సైట్లో మనం ప్రొవైడ్ చేసినట్టయితే అది ఫాస్ట్గా మనకు ఈ డబ్బింగ్ చేసి అయితే వినిపిస్తుంది అనమాట. అంటే వీడియోని పూర్తిగా డబ్ చేసి చూపిస్తుంది. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి వీడియోని అయితే డబ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకు ఈ డబ్బింగ్ అయితే ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది. అంటే మన టెక్స్ట్ ఇస్తే దాని నుంచి అయితే స్పీచ్ సిస్టమ్ జనరేట్ అవుతుంది. అది కూడా రియలిస్టిక్గా ఉండే ఈ సింథసిస్ తోటి ఉండే స్పీచ్ సిస్టమ్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. ఇదే కాకుండా హైబ్రిడ్ టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, లేదంటే స్పీచ్ టు టెక్స్ట్ కూడా ఉంటుంది. అంటే హైబ్రిడ్గా మనం ఎక్కువగా రిస్క్ చేయకుండా మనం ఎమోషనల్ డెప్త్ సంబంధించినవి కానీ, లేదంటే డిఫరెంట్ రియాలిటీ షోస్ సంబంధించినవి, లైఫ్ స్టైల్ డ్రామా సంబంధించినవి, స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించినవన్నీ కూడా మనము ఈ హైబ్రిడ్ మోడ్లో టెక్స్ట్ టు స్పీచ్ ఇవ్వచ్చు, లేదంటే స్పీచ్ టు టెక్స్ట్ వీడియోస్ ఈ వెబ్సైట్ ద్వారా అయితే కన్వర్ట్ చేయవచ్చు అనమాట. ఇవే కాకుండా స్పీచ్ టు స్పీచ్ ఉంటుంది. అంటే ఒక స్పీచ్ నుంచి ఇంకో స్పీచ్గా మనము డబ్ చేయవచ్చు, ఏ వాయిసెస్ తోటి మనం యాడ్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు కొత్తవి అనమాట. సో ఇలా ఇది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది చాలా లాంగ్వేజ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది తెలుగులో అయితే లేదు, కానీ దీంట్లో వరల్డ్ వైడ్ ఫేమస్ లాంగ్వేజెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇది ఎవరికి అంటే యూట్యూబర్స్కి కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ, సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి కానీ, బ్రాడ్కాస్ట్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో దీంతో మనము ప్రీమియం డబ్బింగ్ ఇంజిన్ అయితే దీనిలో ఉండడం వల్ల మనం ఈజీగా డబ్బింగ్ అయితే చేయవచ్చు. వీడియో అనేది మొత్తం మ్యాక్సిమైజ్ బెటర్ పర్ఫార్మెన్స్తో అయితే అవుట్పుట్ని ఇస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ దీనిలో చాలా ఉంటాయి అనమాట. ఎవరైనా మీ వీడియోస్ని డబ్బింగ్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే దీని పేరు
కైబర్ ఏఐ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు ఇన్ఫినిటివ్గా ఉండే క్యాన్వాస్ కానీ ఇమేజ్ జనరేషన్ కానీ ఉంటుంది. మెయిన్గా దీనిలో కార్టూన్ ఇమేజ్ జనరేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి రియలిస్టిక్గా ఉండే కార్టూన్ ఇమేజ్ జనరేషన్ అయితే దీనిలో చేయవచ్చు. మెయిన్గా కార్టూన్ ఇమేజ్ జనరేషన్ అనేది దీనిలో ఉంటుందన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ని బట్టి మనకు మనం జనరేషన్ చేసే కార్టూన్కి ఎలాంటి టెంప్లెట్ కావాలి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ వీడియో ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఏదైనా వీడియోని అయితే క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ జనరేట్ వీడియో దగ్గర మనము దీని ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఈ వీడియోని అయితే క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా దీనిలో ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ని, స్టోరీ బోర్డ్స్ని, యానిమేషన్స్ని, మోషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి డిఫరెంట్ ఇమేజెస్ని అయితే ఈ వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా దీనిలో మనం ఆడియో అప్లోడ్ చేసి లిప్ సింకింగ్ వీడియోస్ కూడా కార్టూన్ వీడియోస్ చేయవచ్చు అనమాట. సో ఇలా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా మీరు కార్టూన్ వీడియోస్ చేయాలనుకుంటే మనకి ఈ వెబ్సైట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే బ్రౌజ్ ఏఐ అనమాట. సో ఇదేంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ని కానీ ఏదైనా వెబ్సైట్లో ఉండే కంటెంట్ని కానీ దాన్ని మనం మానిటర్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే మనకు కాంపిటేటివ్ వెబ్సైట్ ఏదైనా ఉందనుకోండి, లేదంటే ప్రజెంట్ మన ఒక యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ ఏదైనా వీడియో పెట్టిననుకోండి, లేకపోతే వాళ్ళ ఛానల్ ఎలా ఉంది, మన కాంపిటీషన్ ఛానల్ అని చెప్పి దాన్ని సమ్మరైజ్ చేస్తుంది అనమాట. సో ఆ డాటా కూడా మనకు స్క్రాపింగ్ చేస్తుంది, లేదు అంటే మనకు దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. ఇది యూట్యూబ్కు కాదు కానీ వేరే వెబ్సైట్స్ ఉంటాయి కదా మనకు కాంపిటేటివ్ వెబ్సైట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ మెన్ని, ఇంకా వేరే డిఫరెంట్ బిజినెస్ మెన్స్ ఉంటారు నాకు రిలేటెడ్గా, నాకు కాంపిటేటివ్గా. సో అలాంటి వాళ్ళ వెబ్సైట్స్ని సమ్మరైజ్ చేయడానికి, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డాటాని సమ్మరైజ్ చేయడానికి, వాళ్ళ బ్రాండ్ గురించి సమ్మరైజ్ చేయడానికి, సో వాళ్ళ గ్రోత్ గురించి సమ్మరైజ్ చేయడానికి, సో ఇలా సమ్మరైజ్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా సమ్మరైజ్ చేయడం వల్ల వేరే వాళ్ళ వెబ్సైట్ని సో మన వెబ్సైట్ లేదంటే మన గ్రోత్ ఎలా ఉండాలనేది మనం ఒక డిసైడ్మెంట్కి అయితే రావచ్చు. ఇదంతా కూడా ఏఐ ద్వారా సమ్మరైజ్ చేయబడుతుందన్నమాట. సో ఇలా మీకు ఎవరైతే వేరే వాళ్ళని సమ్మరైజ్ చేయాలి వెబ్సైట్ని అనుకుంటే ఇది మనకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు డ్యూరబుల్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకు వితిన్ సెకండ్స్లో మన ఏఐ ద్వారా వెబ్సైట్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో 30 సెకండ్స్లో ఒక వెబ్సైట్ని అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఇది నంబర్ 1 వెబ్సైట్ బిల్డర్ అనమాట. సో డిఫరెంట్ వెబ్సైట్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. మార్కెటింగ్ కావాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా కావాలనుకున్నా దీంతో అయితే మనకు క్రియేట్ అయితే చేస్తుంది. ఇది ఫస్ట్ డిజైన్ చేస్తుంది వెబ్సైట్ని, 0 సెకండ్లో డిజైన్ చేస్తుంది. 10 సెకండ్స్లో ఇది కంటెంట్ రైటింగ్ చేస్తుంది. 20 సెకండ్స్లో ఆప్టిమైజ్ చేస్తుంది, SEO చేస్తుంది. 30 సెకండ్స్లో మనకు మొత్తం వెబ్సైట్ అంతా రెడీ చేసి అయితే లైవ్లోకి అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకు దీనిలో ఏఐ ద్వారా వెబ్సైట్ డిజైన్ ఉంటుంది, ఏఐ రైటింగ్ ఉంటుంది, ఆప్టిమైజ్ ఉంటుంది, కంటెంట్ క్రియేషన్ ఉంటుంది. సో ఇలా మనకు ఒక వెబ్సైట్ కావాలనుకుంటే సో దీని ద్వారా మనం క్రియేట్ చేసి మనం ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా మన వెబ్సైట్ కావాలనుకుంటే మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా దీంట్లో ఈ వెబ్సైట్ బిల్డర్గా అయితే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు వాయిస్ మోడ్ అనమాట. సో ఇదేంటంటే చాలామంది గేమింగ్ ఛానల్స్ యూజ్ చేస్తుంటారు, లేదంటే గేమింగ్ కంటెంట్ని వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, లేదంటే కొంతమంది ఈ వాయిస్ చేంజర్ టూల్స్ వాడుతుంటారు, సౌండ్ బోర్డ్, స్టోరీ బోర్డ్స్ లాంటివి కూడా చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది ఆఫ్లైన్లో యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. సో దీంతో మనము టెక్స్ట్ సాంగ్ కూడా దీంతో క్రియేట్ చేసుకోవచ్చు. మనం దీనిలో వాల్యూమ్ కీ ఉంటుంది, సౌండ్ బోర్డ్ ఉంటుంది, వాయిస్ చేంజర్ ఉంటుంది. సో ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ వాయిసెస్ అవసరం పడతాయి. సో అవన్నీ కూడా ఆఫ్లైన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది విండోస్కి, మ్యాక్ ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఇది సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మనం మన గేమింగ్ సంబంధించి, లేకపోతే మనం ఏదైనా వీడియోస్ క్రియేట్ చేసి వీడియోస్ సంబంధించి వాయిస్ని అయితే జనరేట్ చేసి యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇలా దీనిలో డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి, వాయిస్ చేంజర్స్ ఉంటాయి. ఎవరైనా ఈజీగా యూజ్ చేసే విధంగా దీంట్లో ఈ వాయిసెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. కొంతమంది మీమర్స్ ఉంటారు. సో మీమర్స్ కూడా ఒక్కోసారి వాయిసెస్ అవసరం పడతాయి అనమాట. సో అలాంటి మీమ్స్ సంబంధించిన వాయిసెస్ దీంట్లో జనరేట్ చేయవచ్చు. లేదంటే కమ్యూనిటీ వాయిసెస్, అంటే కొంతమంది కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాయిసెస్ కానీ, లేదంటే ఒక యానిమే సంబంధించి కానీ, లేదంటే ఎనిమల్ సంబంధించినవి కానీ, కార్టూన్ సంబంధించినవి కానీ, ఇలాంటి డిఫరెంట్ వాయిసెస్ చేయవచ్చు. ఇదే కాకుండా ఒక మనం మాస్క్ పెట్టుకున్నట్టుగా ఒక వాయిసెస్ కావాలనుకుంటే ఇలాంటి వాయిసెస్ కూడా మనం జనరేట్ చేయవచ్చు. వాయిస్ ల్యాబ్ లాగా దీంట్లో అయితే మనకు ఫీచర్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనకు సౌండ్ రికార్డ్ చేయవచ్చు మీమ్స్ నుంచి, లేదంటే ఇంకా వేరే సోర్స్ నుంచి రికార్డింగ్ ఫీచర్ ఉంటుంది.
సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఎవరికైనా మీకు ఈ సౌండ్ జనరేషన్ కానీ, ఈ మీమ్స్ జనరేషన్ కానీ, మీమ్స్ క్రియేషన్ కానీ చేయాలనుకుంటే, మీకు డిఫరెంట్ వాయిసెస్ కావాలనుకుంటే దీని ద్వారా జనరేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా గూగుల్ మన నుంచి హైడ్ చేసిందా అన్న విధంగా దీంట్లో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కో వర్క్ కోసం అయితే మనకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి మనకు టాప్ మోస్ట్ బెస్ట్ ఏ యాప్స్ అనమాట. సో ఇవి గోల్డ్ కంటే కూడా చాలా విలువైనవి అనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఇవి మనకు ఎక్కడ కనిపించవు, మనం వెతికినా కానీ ఒక్కోసారి అయితే మనకు దొరకవు అనమాట. సో ఇవన్నీ నేను కంపైల్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.